వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా మీకు ఒక అత్యద్భుతమైనటువంటి ఒక వీడియో చూపిస్తాను. ఒకసారి వీడియో చూడండి. చూసారుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా మొత్తం మనకున్నటువంటి తీర ప్రాంతంలో గోవా తరహా, గోవాలో ఉన్నట్టుగానే అంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ టూరిజం డెవలప్ చేసే బదులు మన దగ్గరే చేద్దాం బెటర్ అనుకొని బీచ్ షాక్స్ అన్న పేరుతోటి కేవలం కొన్ని సెలెక్టివ్ పాయింట్లో మాత్రమే ఈ బీచ్ షాక్స్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో మద్యం విక్రయాలకి, ఆ మద్యం కూడా ఏంటి, గోవాలో దొరికినట్టుగా అన్ని బ్రాండ్లు ఏమీ దొరకవు, కేవలం బియర్ మాత్రమే అక్కడ ప్రొవైడ్ చేసి అది కూడా లిమిటెడ్గా పెట్టి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టెస్టింగ్ ఫేజ్ ఎంతవరకు దీన్ని ఆదరిస్తారు, చేస్తే ఎలా ఉంటుంది అనేది. అంటే మాట్లాడితే మన వాళ్ళు ఇక్కడ నుంచి గోవా వెళ్ళిపోదాం, గోవాలో బీచ్లోనే అంటే మన దగ్గర బీచ్లు లేవా, మన దగ్గర బీచ్లకు ఎవరు రారా, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇది ఉండదా, అక్కడికి దేనికి వెళ్తున్నారంటే అక్కడ ఊరికి చాలామంది దీని మీద వెళ్తున్నారు అనేటువంటి దాంతో స్టార్ట్ చేశారు పైలట్ ప్రాజెక్ట్ కింద. సరే, వచ్చిన వెంటనే విమర్శలు కానీ ఇవన్నీ సహజంగానే ఉంటాయి, తప్పులేదు. అంటే మరి మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు కాబట్టి ఎస్, ఇక్కడ ప్రభుత్వాన్ని 2014-19లోనే తప్పుపట్టాం. ఎందుకు, బీచ్లో బికినీ ఫెస్టివల్ ఇక్కడ చేస్తాను అనేసరికి, సార్ మనకు అలాంటివి నడవ ఇక్కడ విదేశాల్లో ఉన్నట్టు, దయచేసి అలాంటి పనులు చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారిని చాలా తీవ్రంగా విమర్శించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. దెబ్బకి ఆగిపోయింది అక్కడ ఆ బీచ్ ఫెస్టివల్. కానీ ఈ బీచ్ షాక్స్ దగ్గరికి వచ్చేసరికి కొంత ఆలోచన డెఫినెట్గా ఓకే. అట్లీస్ట్ ఏంటంటే ఆ ఇన్కమ్ ఏదో గోవాకి వెళ్ళే బదులు మన దగ్గరే మన రాష్ట్రానికే వస్తుంది కదా, అలాగే అక్కడ వాళ్ళని మన బీచ్ల దగ్గరికి ఇక్కడికి తీసుకురావచ్చు కదా, టూరిజంని ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన, ఆదాయం పెంచేటువంటిది. అంతేగాని మీరు వెళ్ళండిరా, వెళ్ళి అక్కడ తాగి ఇష్టం చేయండిరా అన్న ఆలోచన మాత్రం డెఫినెట్గా కాదు. ఇది అర్థం చేసుకోవాలి అక్కడ పాయింట్. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు దీని మీద నిరసన చేస్తున్నారండి. ఆ నిరసనలు చూసారుగా వీడియో. వీళ్ళక్కడ ఒక షాప్లో పెట్టి, అట్లీస్ట్ గౌరవప్రదంగా ఒక షాప్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ బీచ్లు ఇక్కడ మధ్య అమ్మబడును అని కాస్త వ్యంగ్యంతో ఏమైనా చేస్తే బాగానే ఉండేది. కానీ వీళ్ళు చేసింది ఏంటో తెలుసా, 2019-24 మధ్యకాలంలో ఏదైతే చేశారో అదేలాగా ఇక్కడ కూడా ఆ రోజుల్లో కూడా ఇలాగే చేశారుగా. ఇప్పుడు ఒక 70 ఏళ్ల ముసలాన్ని, ఒక బకరాన్ని తీసుకొచ్చి, అరే బాబు నీకు కావాల్సినంత తాగిస్తాం, అక్కడ ఒక 10 బీర్లు దాకా కింద పగలగొడతాం, నీకు ఇస్తాం, నువ్వు కావాల్సినంత తాగు శుభ్రంగా, నీ మీద బీర్లు పోస్తాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ సింబాలిక్గా ఉండాలి అనేటువంటి దాంతో పసుపు జుబ్బా వేయించి ఆ 70 ఏళ్ల వృద్ధుడి మీద ఆ బీరుతోటి స్నానాలు చేయిస్తూ అతని చేత తాగిస్తూ అతను ఎంత మత్తులో ఊగిపోతున్నాడనేది చూడండి. అది వాళ్ళు చేసేటువంటిది, వాళ్ళ దిక్కుమాలిన రాజకీయం. మరి ఏమనాలి వీళ్ళని, ఎలా విమర్శించాలి, దేంతో విమర్శించాలి? ఇంకా వీళ్ళ రాజకీయం కోసం అలాంటి వికృత చేష్టలు, అలాంటి పైశాచిక ఆనందం. వీళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టచ్చు కదా, ఒక వృద్ధుడిని వీళ్ళ రాజకీయానికి ఇలా పావుగా వాడుకున్నారు అని. ఏమో రేపు పొద్దున్న మళ్ళీ లేదు మా కార్యకర్తను మేము చేసుకున్నాం అని వచ్చేస్తారు మళ్ళీ. బట్ అలాంటిది ఉండదు అక్కడ. ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తల మీద నా మీద పోయినా అని పోయించుకుని అక్కడికి వచ్చి చేసేవాడు ఎవ్వడో ఉండడు. ఎవడో బక్రాని, రే నీ బిర్యానీ పెడతాను రా, నీకు 100 రూపాయలు ఇస్తాను రా, దానికి కావాల్సినంత తాగు అని చెప్పి అక్కడ అతని చేత తాగించేటువంటి ప్రయత్నం ఇదంతా చేస్తూ వాళ్ళు చేసిన దాన్ని ఏమనాలి, ఇంకా అది ఒక రకంగా చెప్పాలంటే చట్ట వ్యతిరేకమైన పనే. అలా నడి రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేయడం. బేసిక్గా ఇప్పుడు పోలీసులు న్యూసెన్స్ అనేది కేసు పెట్టచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా పెట్టచ్చు. అదేదో ఆ బీచ్ షాక్స్లో జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి ఆయన మీద పోయొచ్చుగా బీరు, ఆయనతో తాగించవచ్చుగా, అది ఇంకా పెద్ద మైలేజ్ వస్తుందిగా. సారీ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బీరు పోస్తే మళ్ళీ మన వాళ్ళందరూ కూడా వెళ్ళి బీచ్ల్లో నెత్తి మీద బీరు స్నానాలు చేస్తారు, దాని ద్వారా ప్రభుత్వానికి ఎక్కడ ఇంకా ఎక్కువ ఇన్కమ్ వెళ్ళిపోతుందో అనేటువంటి భయమేమో. ఓకే ఫైన్, కానీ మీ రాజకీయానికి ఇలాగా ఒక వృద్ధుణ్ణి మీ నిరసనలకి బలి చేయడం అనేటువంటిది మాత్రం అది పద్ధతి కాదు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ వీళ్ళ మార్క్ ఇంతే, వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఇలాగే ఉంటాయని ఇప్పటికే చాలా బూతులు తిడుతున్నారు. అయినా సరే మార్పు రాదు మాకు, మేము ఇలాగే ఉంటామని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఏమనాలి, మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.